చెప్పి అసలు అడగలేదు చేస్తారని చెప్పి సంతోషం ఎప్పుడు చేస్తామని మేము అడుగుతున్నాం. అది అది మాకు కావాల్సింది. తుంగభద్ర గేట్ కొట్టుకుపోతే కన్నయ్య నాయుడు పిలిపించి రన్నింగ్ వాటర్ అంటే అంత ఫ్లో వాటర్ ఉన్నప్పుడు కూడా 5 రోజుల్లో నీళ్లు బుడమేరు ఎంజాయ్ చేసుకున్నారు. వాళ్ళు బుడమేరు ఎంజాయ్ చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు మేడం, చంద్రబాబు నాయుడు గారు పక్క ఉంది. అదే కావాల్సిందండి. మీరు చెప్తున్నారు కానీ ఒకటేమంటే ఇదా మేడం మీరు ఇందాక చెప్పిన కూడా 70 ఏళ్ల కిందట కట్టినవి దాంట్లో గత వైసీపీ ప్రభుత్వంలో గ్రీస్ కూడా వేయలేదు. ఇప్పుడు 33 గేట్లను 55 కోట్లు శాంక్షన్ చేసి ఆ పనులు కూడా చేస్తా ఉన్నాం. శ్రీశైలం రిజర్వ్ ప్రతి ఒక్కటి ఇది అలగనూరు కూడా ఈ బడ్జెట్ లోనే జీవో వస్తుంది. మీకు అందరికి అన్న మాకు కూడా మేము రైతులమే, మేము వ్యవసాయం పైన ఆధారపడి జీవనం కొనసాగిస్తా ఉన్నాం. రైతుల బాధ అంతా మాకు తెలుసు. మేము ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి పోరాడుతున్నాం. ఈ ప్రభుత్వం ఇప్పుడు శాంక్షన్ చేసింది అని కూడా మీకు ఈ సందర్భంలో ఒకటేమంటే మీరు కేటాయింపులు ఇవన్నీ జరుగుతున్నాయి కానీ 2 ఏళ్ళు అయింది మీ గవర్నమెంట్ వచ్చి. ఒక్క నిమిషం, టోటల్ 9 ఏళ్ళు అయింది ఇది కొట్టుకొని పోయి. నేను చెప్పే మేడం చెప్పండి, మీరు ఇందాక మాట్లాడి సావధానంగా విన్నాము, మేము మాట్లాడి కూడా వినండి. ఒకటి మేడం నేను చెప్పేది ఏమంటే మేడం ఇప్పుడేమంటే ఇప్పుడైనా కూడా కేటాయింపులు పేపర్లు ఉన్నాయి, పనులు గ్రౌండ్ జరగడం. తర్వాత ఇంకోటి అత్యంత దారుణం ఏమంటే కృష్ణా నీళ్ళు ఇక్కడ మద్రాసు పోతున్నాయి, రాయలసీమకి నీళ్లు పోతున్నాయి, పక్కన నంది కొట్టుకోరికి నీళ్లు లేవు, నీళ్లు లేవు. కాదు ఎట్లా చేస్తుంది అనేది ఇప్పుడు 36 కోట్లతో అన్నమయ్య కొట్టుకోవడానికి అంత మెజార్టీ ఇచ్చారంటే చేస్తారనే మేడం, చేస్తారనే జిల్లా కృష్ణాలు కాబట్టి మేడం గౌరీ చరితమ్మ గారికి ధన్యవాదాలు. ఆమె జిల్లా అధ్యక్షురాలు, అధికార పార్టీ మినిస్టర్ ఉన్నట్టే మేడం కూడా మనకు వచ్చి సమస్య తెలుసుకున్నాం. బయట చేస్తున్నారు. దేవస్థానము యాగటి కేంద్రము గ్రస్తోదయ చంద్రగ్రహణం కారణం చేత ఈ యొక్క ఆలయాన్ని ఈరోజు ప్రాతకాల పూజ అనంతరం ఆలయం మూసివేయడం జరిగింది. తిరిగి రేపు ఉదయం శుద్ధి సంప్రోక్షణ అనంతరం ఆలయం తెరవబడుతుంది.
ఈరోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఏదేమైనా సరే మరి పెన్షన్లు పంచే కార్యక్రమము తప్పకుండా అటు కూటమి ప్రభుత్వంలో నాయకులము ఎమ్మెల్యేలు తప్పకుండా భాగస్వాములై ఉండాలి. పెన్షన్లు పంచే కార్యక్రమంలో ప్రతి నెల మనము
ప్రజలకి మనం చేసే కార్యక్రమము తెలియజేయాలన్న ఒక ఉద్దేశంతో మొన్న జరిగిన పెన్షన్ పంపికం దాంట్లో కూడా మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క చిన్న విషయం కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి, మనం చేసిన మంచి పనులు ఏ విధంగా ప్రజలకి చెప్పాలి, అదేవిధంగా ప్రజా సమస్యలు మనం చూసినవి ఏ విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి ఆ ప్రజా సమస్యలు ఎట్లా తీర్చాలనేది కూడా ఎప్పటికప్పుడు మమ్మల్ని అడిగి తెలుసుకుంటున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అసలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా 5 సంవత్సరాలు ఈ నరకంలో ఎట్లా ఉండగలిగినాము, వైసీపీ కార్యకర్తలు మాటలు విని ఏ విధంగా మనము అనవసరంగా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయకుండా మనము మన జీవితాలతో ఆడుకున్నామని చెప్పి ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నన్ని కాలము ఎక్కడ కూడా రోడ్లు కానీ కాలువలు కానీ వేసిన దాఖలా లేవు. సర్పంచ్లు గెలుచుకున్నా కూడా అది ఏ పార్టీ సర్పంచ్ అయినా కూడా సర్పంచ్ నిధులు లేకుండా 5 సంవత్సరాలు ఎట్లా గడిపినారనేది వాళ్ళకే తెలియాల. ఈరోజు మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు రుద్రవరం మండలంకి వచ్చినాం, మొన్న చాగల్మరి, దానికన్నా ముందు ఇంకొక మండలం, ఇట్లా ఏ మండలంలో చూసుకున్నా కూడా దొన్నిపాడు. ఈ మండలాల్లో కూడా ప్రతి ఒక్క మండలంలో ఎన్ఆర్ఈజీఎస్ కింద మేము కోట్ల రూపాయలకి సంబంధించిన డ్రైన్స్, రోడ్లు వేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రుద్రవరం టౌన్ మాత్రమే, మండలం కూడా కాదు, రుద్రవరం టౌన్లో దాదాపుగా ఫస్ట్ ఫేజ్ కింద 49 లక్షల రూపాయలు ఇక్కడ వర్కులు చేయడం జరిగింది. రెండో ఫేజ్ కింద 89 లక్షల రూపాయలతో పనులు చేయడం జరిగింది. మరి ఇదే రుద్రవరం టౌన్లో మరి పిహెచ్సి సెంటరు 42 లక్షల రూపాయలతో కేవలం టౌన్ వరకే పనులు చేయడం జరిగింది. అదే మండలానికి వస్తే మరి దాదాపుగా ఫస్ట్ ఫేజ్ కింద 2,63 లక్షల రూపాయలతో పనులు చేయడం జరిగింది. సెకండ్ ఫేజ్ కింద 2,30 లక్షల రూపాయలతో పనులు చేయడం జరిగింది. మరి పిహెచ్సి సెంటర్స్ 3,18 లక్షల రూపాయలతో పనులు చేయడం జరిగింది. డి కొట్టాలలో జీపీ బిల్డింగ్ 32 లక్షల రూపాయలతో పనులు చేయడం జరిగింది. ఇట్లా అన్ని గ్రామాల్లో కూడా పనులు చేస్తూ ప్రజలందరి సమస్యలు తెలుసుకొని ముందుకెళ్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు మీటింగ్లు పెట్టి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ తరపు నుంచి ప్రజలకు ఇంకా ఏం కావాలని చెప్పి తెలుసుకుంటున్నారు. ఒక పక్కన మేము చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఎట్లా తీసుకురావాలా, ప్రాజెక్ట్ ఎట్లా తీసుకురావాలా, మరి వరి వేసుకున్న వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలా, రైతులను ఎట్లా ఆదుకోవాలని మేము ఒక పక్కన కృషి చేస్తున్నాం, పరుగులు తీస్తున్నాం, అసెంబ్లీకి పోతున్నాం, మాట్లాడుతున్నాం. కానీ వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారు? ఈరోజు వైసీపీ నాయకులు లేని ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నారు, లేని ప్రజా సమస్యల గురించి పోరాటాలు చేస్తారంట. ఈరోజు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు ఏదైనా ఉంటే మాట్లాడాల్సింది, కానీ ఈరోజు అసెంబ్లీకి కూడా రాకుండా కేవలము తెలుగుదేశం పార్టీ నాయకుల పైన, ఈ ప్రభుత్వం పైన బుద్ధ జిల్లాలోని కార్యక్రమం పెట్టుకున్నారే తప్ప ఈరోజు వైసీపీ వాళ్ళకి పని లేకుండా చేస్తాం. మేము ప్రతిపక్ష హోదా ఎందుకు మీకు లేదు, ప్రజలు ఎందుకు ఇవ్వలేదు అంటే ప్రజలకందరికి కూడా తెలుసు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు పనులు చేస్తారు, ప్రతిపక్ష హోదా కూడా మీకు అవసరం లేదని చెప్పి మిమ్మల్ని ఇళ్లలో కూర్చోబెట్టినారు. అయినా కూడా ఇప్పుడు కూడా మీరు అవాస్తవాలు చెప్తూ, అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తాడంట. దేనికి పాదయాత్ర చేస్తారు? ఎవరి కోసం చేస్తారు? ఎందుకు చేస్తున్నారు? పాదయాత్ర చేయాలి అంటే ప్రజా సమస్యలు తెలుసుకోవాలా? మీరు గత 5 సంవత్సరాల్లో ప్రజల ముఖాలు కూడా చూడలేదు. మీరు గత 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యేలకు తిరిగినారే తప్ప వైసీపీ నాయకులుగా ఉన్న ఎమ్మెల్యేలు ఏ పని కూడా చేయలేకపోయినారు. చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురాలేకపోయినారు, ప్రజలకి రోడ్లు ఇవ్వలేకపోయినారు. ఎక్కడ పడితే అక్కడ పట్టాలు ఇచ్చారే కానీ ఇల్లు శాంక్షన్లు చేయించలేదు. ఎక్కడో వాగుల్లో, వంకల్లో, ఎక్కడో కొండల మీద పట్టాలు ఇచ్చినారు. ఏం చేసుకోవడానికి? ఒక్కరైనా ఇల్లు కట్టుకోగలిగినారా?
ఈరోజు మీ అందరికి కూడా ఒకటే తెలియజేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పినారు, ఈ బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత పెండింగ్ బిల్స్ ఎవరికైతే హౌసింగ్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇప్పిస్తాము. పేదవాళ్ళకి ఎవరికైతే పట్టాలు, ఈ స్థలము, ఇల్లు లేవో వాళ్ళందరికీ ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పినాము. తప్పకుండా ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు అన్ని కూడా దాటుకొని ముందుకొచ్చి ప్రజా సమస్యలు తీరుస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, చివరి ఆయకట్టు వరకు నీళ్ళు వస్తా లేదా చాలా మంది భయపడుతున్నారంట. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మార్చి చివరి వరకు తప్పకుండా చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత మాదని మరొకసారి ప్రజలందరికీ కూడా ధైర్యంగా రైతులందరూ కూడా చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత మాదని చెప్పినాము. తప్పకుండా దానికి తగినట్టుగానే ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మనకి చివరి ఆయకట్టు వరకు నీళ్లు కావాలంటే మనకు ప్రాజెక్టులు కావాలా. ఈ రోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారితో 10వ తారీఖు మీటింగ్ ఉంది. ఆ 10వ తారీఖు మీటింగ్కి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఏమేమి అవసరాలు ఉన్నాయో తెలుసుకొని దానికి తగినట్టుగానే నిధులు ఇస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. దానికి తగినట్టుగానే మన ఆలగడ్డలో చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావాలంటే కుందూరు నుంచి కేసీ కెనాల్ లిఫ్ట్ ఒకటి ప్రపోజల్ పెట్టడం జరిగింది. మరి గన్లేరు దగ్గర మనకి ఏదైతే 0.3 టీఎంసీ కెపాసిటీ ఉందో దాన్ని 0.6 టీఎంసీకి కెపాసిటీ పెంచాలని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. మరి తెలుగు గంగ కింద డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ మన రుద్రవరం మండలమే చూసుకుంటే పిల్లకాలం లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. కళ్ళ ముందర నీళ్లు నెల్లూరుకి పోతున్నా కూడా మనం నీళ్లు రాలేని పరిస్థితి. అటువంటి మన తాలూకాలో మనకి పిల్లకాలంలో డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ రావాలి అంటే 200 కోట్లు ఖర్చు పెట్టాలా. ఆ 200 కోట్లు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా ఈరోజు రైతులకందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, మళ్ళీ మిమ్మల్ని ఓట్లు అడగడానికి రాకముందే మీ ప్రజా సమస్యలన్నీ తీర్చి ధైర్యంగా గర్వంగా అందరి ముందుకు వస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాము. రాత్రి వచ్చి పడగొట్టినారు సార్. ఎవరు పడగొట్టినారో ఎవరో కూరగాయలని అంటారు. రాత్రి ఎవరికి తెలియకుండా వచ్చి పడగొట్టినారు. ఇది ఏమన్నా గవర్నమెంట్ వచ్చేసి మటన్ వాళ్ళకి ఇచ్చినారు. మటన్ కోళ్ళు తిని గ్యాంగట్టి పెట్టుకుని చేయని ఆయన ఎవరు వచ్చి పడగొట్టిపోతే సార్ కమిషనర్ సార్ నీళ్ళు పెట్టండి, అట్లా పడగొట్టిపోతే సార్ మీకేమన్నా అడిగినారా సార్? మీరు పర్మిషన్ తీసుకున్నారా? ఇక్కడ షాప్ పెట్టుకున్నారా? అది నా పేరు కిరణ్ బాబు. నేను నంద్యాల జీజెచ్ లో పద్మావతి ఏజెన్సీలో శానిటేషన్ వర్కర్ గా పనిచేస్తున్నాను. మాకు వీళ్ళు వచ్చిన కొత్తలో 3 నెలల నుంచి జీతాలు బాగానే వేసినారు. గత 2 నెలల్లో ఏమైందో మాకు తెలియదు. జీతాలు అడుగుతుంటే ఈరోజు వేస్తాను రేపు వేస్తామని చెప్తున్నారు. వచ్చేసి మాకు రక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. మా పిల్లల ఫీజులు వేసేదైతేమి, ఇంటి బిల్లులు, కరెంటు బిల్లులు, పాల బిల్లులు, ఇవన్నీ మాకు చాలా కష్టమైంది. మాకు నెలలో జీతం వచ్చేలాగా మీ ద్వారా మేము తెలియజేస్తున్నాము మా సారాలకు. అధికారులు స్పందించి తొందరగా మాకు జీతాలు వేస్తే మాకు కూడా ఇంట్లో గడవడం చాలా ఈజీగా ఉంటుందని మేము మీకు సభకు తెలియజేస్తున్నాము. సార్ మేము శానిటరీ వర్కర్స్ గా పనిచేస్తున్నాం సార్ పద్మావతి గ్రూప్ లో. మాకు జీతాలు నెల వేస్తామని ఇప్పుడు మీరు జీతం రాకుండా నిలబెట్టినారు సార్. మేము ఏడకని బాకీలు తెచ్చుకొని చేసుకోవాలి సార్. స్కూల్ ఫీజులు పిల్లలకు, ఇంటి బాడిగలు, కరెంటు బిల్లులు, ఏడికి పోయినా కానీ మాకు డబ్బులు కావాలి కదా సార్. మేము ఎట్లా బతకాలా సార్? 10 మంది కుటుంబాలు మాకు ఇబ్బంది పడుతున్నాం సార్. మేము అన్ని పనులు చేస్తూనే ఉంటాం సార్. బతకాల ఒకరిని చేయాలా, 10 మందిని బతకాలా సార్ ఇంట్లో కుటుంబము. అడిగినాం సార్. మేము ఇస్తాంలేమ్మా, వేస్తాంలేమ్మా, రేపు వేస్తాం, వచ్చే వారం, ఈ రోజు రేపు అని 94 మంది ఉంటాం సార్. ఇప్పుడు జీతాలు మాకేం తమ్ముడే రేపు దయచేసి మాకు ఏపీయండి సార్. చర్య తీసుకోండి సార్ కొంచెం. నమస్కారం ఉన్న మీడియా మిత్రులకి మేము నంద్యాల జీజీహెచ్ హాస్పిటల్ పద్మావతి ఏజెన్సీ కింద శానిటేషన్ వర్కర్స్ గా
గత 6 నెలలుగా చేస్తున్నాము. ఫస్ట్ వాళ్ళు వచ్చిన కొత్తలో 3 నెలలు బాగానే శాలరీలు వేశారు. తర్వాత ఏమైందో ఏమో తెలియదు, మాకు 2 నెలల నుంచి పెండింగ్ లో జీతాలు పెట్టినారు. అడుగుతుంటే ఈ రోజు రేపు అని కాలయాపన చేస్తున్నారు. మేము దీన్ని నమ్ముకొని బ్రతుకుతున్నాము. మాకు రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి మాది. మా పిల్లల స్కూల్ ఫీజులు, చదువులు, మాకు ఇంటి బాడిగలు, కరెంటు బిల్లులు అన్ని దీనిపైనే ఆధారపడి బ్రతుకుతున్నాము. మాకు 1 నెల జీతాలు ఆపినా కూడా మేము బ్రతికే పరిస్థితి లేదు. మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా, మా ఇన్ఛార్జి గారి దృష్టికి తీసుకెళ్ళినా మాకు ఎవరు స్పందించడం లేదు. దయచేసి మీడియా ముఖంగా మేము మా జీతాలు మాకు న్యాయంగా ఇచ్చేయాలని కోరుకుంటున్నాము. అంతే. अरे भाषा भी गए कम से गए भाई भाई ओम भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् पूर्णमदः पूर्णमिदं पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते स्वाहा सर्वं वै पूर्णगं स्वाहा పౌర్ణమికి మనము కార్యక్రమం చేస్తాం కాబట్టి ఆ కార్యక్రమాన్ని అందరికీ నమస్కారం. ఎన్జిఓస్ కాలనీలో వెలిసినటువంటి అమ్మ స్ఫటిక లింగేశ్వర ఆలయంలో పాల్గొన్న మాస పౌర్ణమి మరియు చంద్రగ్రహణము సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అనంతరం ప్రత్యేక హోమాలు జరుపుకున్నాము. 10 గంటల నుంచి 12 గంటల లోపలనే ఘనంగా హోమాలు జరుపుకున్నాము. కావున నంద్యాల పట్టణ ప్రజలందరూ ఈ యొక్క పౌర్ణములు, ప్రతి నెల పౌర్ణములు జరుపుకుంటూ ఉంటాము. ఈ యొక్క పౌర్ణములకు అందరూ విచ్చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. నమస్తే.